ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివనామ స్మరణతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల్లో పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క దంపతులు స్నానాలు లక్ష్మీపురం మధిరలోని గంగా సమేత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర దేవాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. తీర్థాల సంగమేశ్వర దేవాలయంలో జాతర నిర్వహించడంతో 4 జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. తీర్థాల సంగమేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో శివాలయాలతో భక్తులు పోటెత్తారు. మనం చూడవచ్చు, తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున శివాలయాలకు భక్తులు చేరుకుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ప్రస్తుతానికి తీర్థాలకు సంబంధించినటువంటి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 4 రోజుల పాటు కూడా జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించి పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూడొచ్చు, ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచులో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తీర్థాల శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు భక్తులు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా ఉంది ఈ శివరాత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు? చాలా బాగున్నాయి. ప్రభుత్వం చాలా ఏర్పాట్లు కూడా సిస్టమేటిక్గా చేసింది. భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు, ఎలాంటి వాటర్ కానీ లేకపోతే క్యూ లైన్లో పాటించడానికి కానీ ఇక్కడ బందోబస్తు కానీ ఎవ్రీథింగ్ కూడా పబ్లిక్కి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి పబ్లిక్ అందరికి కూడా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించారు. శివనామస్మరణంతో తీర్థాల్లోనేటి సంగమేశ్వర టెంపుల్ దేవాలయం మారుమోగుతుంది భక్తులందరితో కూడా. ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు ఈ ప్రభుత్వానికి, మంత్రివర్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ శివాలయానికి సంబంధించి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు వచ్చారు? లైన్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము 9:30కి వచ్చామండి. లోపలికి ఫ్రీగానే వచ్చాము. మేము వచ్చినప్పుడు అంత రష్ ఏం లేదు. ఈ శ్రీనివాసరెడ్డి గారు వచ్చాకే కొద్దిసేపు ఆగాం, కానీ అంత ఫ్రీగానే ఉంది. పూజలు చాలా బాగా జరుగుతున్నాయి. ఓం నమ శివాయ. చూడొచ్చు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడే ఖమ్మం అండి మాది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాచీనాత్మకమైన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి తీర్థాలకు సంబంధించినటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయంలో 3 మున్నేరులకు సంబంధించిన ఆకేరు, మానేరు, ముండేరు సంగమేశ్వరంగా కలిసేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి సాక్షాత్ ఆ మహాశివుడే శివపార్వతులు ఈ ప్రాంతానికి వచ్చి సేద తీరినట్లుగా చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొక్కిన మొక్కులు అందరూ కూడా భక్తులకు తీరుతాయని చెప్పేసి భావన. అదేవిధంగా ఇక్కడికి ఎవరింట్లోనైనా శుభం జరిగితే మహిళలు తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. దీనికి చరిత్ర కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి శివాలయాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ ఉండని పరిస్థితి. ఇక్కడ మాత్రం నాన్ వెజ్తోనే పూజలు చేసుకుంటూ, నాన్ వెజ్ తింటూనే ఇక్కడ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా శివనామ స్మరణతో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అన్ని దేవాలయాల్లో మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఓం నమో శివాయ అంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, తీర్థాల.